హాయ్ అండి. హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. సో సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత ఒక 10 డేస్ అయితే ఊరెళ్ళి వచ్చాము. ఈ 10 డేస్లో అయితే వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్. ఊర్లో ఉంటే ఎందుకు అసలు వీడియోస్ చేయబుద్ధి కాదు. సో అందరితో మాట్లాడడానికే టైం సరిపోతుంది, అంటే స్పెండ్ చేయడానికి టైం కేటాయిస్తాం. సో ఏంటంటే తర్వాత వచ్చేసామన్నమాట. ఊరు నుంచి వచ్చేసిన తర్వాత ఇక సమ్మర్లో మిక్కిని కానీ మాన్యని కానీ ఎటు తీసుకెళ్ళలేదు. యాక్చువల్లీ అసలు ఈసారి మేము ఏమనుకున్నామంటే వాటర్ పార్కులు ఉన్నాయి కదా, అటు వెళ్దామా అని ప్లాన్ వేసుకున్నాం. కానీ మధ్యలో సిచ్యువేషన్స్ అనేవి కొంచెం హెల్ప్ అవ్వక మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసాం కదా, అన్నీ అయిపోయాయి ఊర్లో, ఇంకా వచ్చేసామన్నమాట. మా చిన్న మామగారు చనిపోతే వెళ్ళామన్నమాట. ఒక 10 డేస్ అట్లా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక అంటే అది ఉంది అనేసి, దీన్ని ఏమంటారు, సర్కసా కాదు, ఏమంటారు దీన్ని, ఎగ్జిబిషన్ అంటారు. అయ్యో నా కర్మ. ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నీ మర్చిపోయాను అబ్బా, ఇంట్లోనే ఉంటున్నాను కదా, అసలు అన్ని నాలెడ్జ్ మొత్తం పోయింది నాది. సో ఎగ్జిబిషన్కి వెళ్దాం అనేసి మా హస్బెండ్ అన్నారు. సరే సండే కదా వెళ్దాం, పిల్లలకి కొంచెం హ్యాపీగా ఉంటుంది బయటకు తీసుకెళ్తే అనేసి ఓకే అనేసాను. యాక్చువల్లీ నాకు అసలు బయటకు వెళ్ళడమే ఎక్కువ ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే తెలుసు కదా అండి మా ప్రాబ్లం, నేను బయటికి తీసుకెళ్ళాలంటే పెద్దగా తలనొప్పి అనమాట. తనని ఇంకా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాకు ఎక్కడ తిప్పాలన్నా కూడా. సో అందుకనేసి ఎక్కువ బయట అవుటింగ్ అంటేనే నాకు భయం వేస్తుంది ఒక పక్క. సో పర్లేదులే, దగ్గరే ఉంది కదా ఈ ఎగ్జిబిషను, మాకు పక్కనే అనమాట. అందుకనేసి వెళ్దామని అంటే సరే అని వెళ్ళాము. ఎగ్జిబిషన్లో అయితే పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ టికెట్ తీసుకున్నాడు వాడు. సో ఇలా వెళ్ళాము. ఇంకా మేము అనుకున్నదే తడువుగా అసలు మేము ట్రోలర్ కూడా పెట్టుకోకుండా మర్చిపోయి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ ఇటన్ వెళ్ళినప్పుడు ట్రోలర్ తీసుకెళ్తేనే కొంచెం పాపని హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోతుంది మాకు. కానీ ఈసారి ఏంటో అనుకున్నాంలే, కానీ అన్నీ ఇంట్లో తొందరగా, అంటే సండే రోజే నేను యాక్చువల్లీ ఇంట్లో కారపూస చిన్న పిల్లల కోసం అన్నీ చేశాను. సో ఇంకా అది చేసి ఇంట్లో పని చేసి హడావిడిగా అయిపోయింది. ట్రోలర్ పెట్టుకోవడం మర్చిపోయాము. ఇంకా వెళ్ళేసరికి ఏముంది, మాన్యంది ఎత్తుకొని తిప్పాలి, తప్పదు కదా. కొద్దిసేపు పాపం మోసి తర్వాత ఇదంతా కాదని వెనకేసుకున్నాడు అనమాట. అలా వెనకేసుకున్నా కానీ చీటికి మాటికి జారిపోతూ ఉంటుంది ఆ పిల్ల. అందుకని ఏమీ అసలు చూడడానికే వీలు కాదు సరిగ్గా. ఆమెను క్యారీ చేయడమే సరిపోతుంది అనమాట మాకైతే ఎటన్నా ప్లేసెస్ చూడటానికి వెళ్ళినప్పుడు. పాపం వాడు కూడా మనం అంటే కన్వీనియంట్ లేనప్పుడు పిల్లలు మాత్రం ఏమి ఎంజాయ్ చేయలేస్తారు. కాకపోతే అన్నీ ఉన్నాయి ఇందులో. ఈ బాల్స్ గేమ్ ఆడాము. ఇందులో అయితే మిక్కీ గడికి కీ చైన్ వచ్చింది. అంటే 50 ఏది మాట్లాడినా కానీ ఇక్కడ 100 రూపీస్ ఉందబ్బా. ఇగో 100 రూపీస్కి ఒక 5 ఏమో బెలూన్ అవి ఇచ్చాడు అతను. ఇంకా అవి మనం షూట్ చేయాలి. అవి అట్లా మా బాగానే షూట్ చేసిండు. ప్రతిదీ ఏది మనం టచ్ చేసినా 100 రూపీస్, ఇంకా అందులో ఫిక్స్డ్ రేట్ అనమాట. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ట్రై చేసిండు. బెలూన్స్ గేమ్స్ ప్రతిదీ 100, అన్నీ 100 ఉన్నాయి కాబట్టి ఏదో అక్కడొకటి టచ్ చేసినాం అనమాట. మేము అన్నీ చేయలేదు. అందులోనూ పాప ఉంది కాబట్టి మళ్ళీ ఆమెను పట్టుకొని మేము ఏది చేయడానికి రాదు కాబట్టి మ్యాక్సిమం మిక్కీ చేయగలిగినవి అయితే చేసాము. మిక్కీ వాడికి ఏది ఇష్టమో అది చేసాము. ఇంకా తర్వాత ఇది చూడండి, వాడు యాక్చువల్లీ జైంట్ వీల్ ఉంది కదా, అది ఎక్కుదామని చెప్తే వద్దు నాకు అసలు ఆ జైంట్ వీల్ వద్దనేసి, ఇగో ఇదేదో మ్యాజిక్ గేమ్ అబ్బా, ఇది కళ్ళకు పెట్టుకొని దాంట్లో కింద ఊగుతూ ఉంటుంది. అతను చేతులు పట్టుకుంటాడు అనమాట. ఇంకా మిషన్ ఆన్ చేస్తే ఊగుతూ ఉంటుంది. అయితే అది ఎలా ఉందంటే కొండలు, లోయలు, సముద్రాల మధ్యలో ఏరోప్లేన్లో వెళ్తున్నట్టుగా లేదా కూర్చొని వెళ్తున్నట్లుగా ఉందంట. అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ మిక్కీని చూస్తే మస్తు నవ్వొచ్చింది. నన్ను కూడా చేయమని మా హస్బెండ్ బాగా ఫోర్స్ చేశాడులే, కానీ నాకెందుకు భయం అనిపించింది. ఊగుతూ ఎక్కడ కింద పడిపోతానో అని ఆ భయం అనిపించి చిన్నపిల్లలాగా ఎందుకులే నాకు అనేసి అనిపించింది. వాడు అయితే మాత్రం మిక్కీ బాగా ఎంజాయ్ చేసిండు, చాలా భయపడ్డాడు అసలు. ఇంకా ఫస్ట్ ఏమో జైంట్ వీల్ ఎక్కుదామంటే ఏడ్చుకుంటే నేను రానని ఏడ్చిండు.
ఇంకా వాడికి ఇది ఎక్కుతా నేను అది ఎక్కుతా. వాడు ఏంటంటే క్యాజువల్గా ఉంటుంది అనుకున్నాడు, అది ఎక్కిన తర్వాత దూల తీరిందనమాట వాడికి. ఇంకా మేమైతే వాడిని చూసుకుంటూ అక్కడ చైర్స్ వేసి ఉన్నాయన్నమాట. అంటే అక్కడ తినడానికి ఫుడ్, తినడానికి ఐటమ్స్ ఉన్నాయి. కానీ బయట ఫుడ్ ఏది ముట్టుకోవాలనిపించలేదు మాకు, ఎందుకంటే ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాం కదా అంత కల్తీ ఉంటుందని, అందుకని తినాలనిపించలేదు. ఈ ఎగ్జిబిషన్లో వాటిల్లో అయితే అసలు నీట్నెస్ మెయింటైన్ చేయలేదు వాళ్ళు. ఫుడ్ స్టాల్స్ దగ్గర అన్నిటి దగ్గర అస్సలు నీట్నెస్ లేదనమాట, అందుకే తినాలనిపించలేదు. ఆ తర్వాత ఇంకా ఈ జెయింట్ వీల్ ఎక్కుదామన్నా ఏది ఎక్కుదామన్నా మా అన్నయ్యతో టెన్షన్ అయిపోతుంది మాకు. అందుకనేసి మా అన్నయ్యకు కూడా పాపం ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి అక్కడ కార్లు డ్రైవింగ్ ఉందన్నమాట. పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు. జస్ట్ ఏం లేదు, దాంట్లో ఎక్కి కూర్చుంటే అతను రిమోట్తోని కార్ని ఒక 4 రౌండ్స్ వేస్తున్నాడు. 100 రూపీస్కి 5 రౌండ్సా 3 రౌండ్స్, ఓన్లీ 3 రౌండ్స్ వేస్తున్నాడు. ఇంకా పర్లేలే అట్లీస్ట్ పాపం దానికి ఎంజాయ్మెంట్ కోసం ఒకటనే చేపిద్దామని అందులో కూర్చోబెట్టినాం. పర్లేదు బాగానే, ముందు స్టీరింగ్ లాగా ఉండేసరికి అది కొంచెం పట్టుకొని ట్రై చేసింది. ఇంకా పిల్లల్లాగా స్పీడ్గా వెళ్ళలేదులే కానీ స్లోగా ఒక 4 రౌండ్స్ తిప్పారనమాట. ఇది తనకి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో ఎంతకంటే తను ఇంకేమీ ఎంజాయ్ చేయలేదు. వీటిల్లో కూర్చోబెట్టాలన్నా ఒకటి కూర్చోలేదు. మనకి కూర్చోాలంటే సపరేట్ టికెట్స్ అడుగుతున్నారు అక్కడ. ఇంకా అందుకనే మేమేమి ట్రై చేయలేదు ఎక్కువ. ఆ తర్వాత ఇంకా చాలా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మా అన్నయ్యని ఎత్తుకొని అన్నీ ప్రతిదీ చూడలేక కొంచెం అక్కడక్కడ చూశాను అంతే. ఆ తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయింది అబ్బా, అంతా తిరిగేసాము. కొనుక్కోవడం అంటే అక్కడ ఏమి మంచి ఐటమ్స్ నాకేం నచ్చలేదు, ఏం కొనుక్కోలేదు. ఆ తర్వాత ఇక చాలా అలసిపోయాము. 7 దాటింది అప్పటికే టైము. మేము 5 o'clock ఇంట్లో నుంచి వెళ్ళాము, 7:30 అయింది అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి. ఇంకా ఆ తర్వాత ఏదైనా తిందామని, సండే కదా ఇంట్లో ఈరోజు చికెన్ వండలేదు, ఇంక అందుకనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని ఇవన్నీ ఏం తింటాంలే అనేసి మండి బిర్యానీకి వెళ్దామని ఎప్పటి నుంచో అంటాడు మా హస్బెండ్. అప్పుడెప్పుడో ఒక వీడియో చేశాను చూడండి మీకు మండి బిర్యానీ గురించి. అప్పుడు తిన్న తర్వాత మధ్యలో ఒక 2 times వెళ్ళి ఉంటాం, ఆ తర్వాత వెళ్ళలేదు. ఎందుకంటే నాకు రేట్ హై అనిపిస్తుంది అబ్బా ఈ మండి బిర్యానీ. ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది ఇది ఉంది కదా, ఇది ఫుల్ అనమాట, ఫ్యామిలీకి సరిపోతుంది. అంటే ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది, 2 చిన్నపిల్లలకి 2 పెద్దవాళ్ళకి. ఇది 630 రూపీస్. సో దీనికంటే బెటర్ అసలు మనం ఇంట్లో బిర్యానీ చేసుకుంటే 2 సార్లు తినచ్చు, 2 పూటలో తినచ్చు. అందుకనేసి నాకు ఎక్కువ నచ్చలేదులే. కానీ ఇంకా తెలుసు కదా జెంట్స్ ఎక్కువ బయట తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇలాంటి ఐటమ్స్. ఇంకా నేను కూడా ఎప్పుడో ఒకసారి కదా, మరి మనం అన్నీ తినాలి కదా, ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తినా అన్నట్టు చేసాము. అయితే ఇది మనకి తందూరిలాగా చికెన్ అనేది ఫ్రై చేస్తారు కదా, అందుకోసం అనేసి వెళ్ళాము. నలుగురం హ్యాపీగా ఎంజాయ్గా ఇంకా కూర్చొని ఒక 1/2 hour ప్రశాంతంగా కూర్చొని మంచిగా మండి బిర్యానీ అయితే తినేసాము. అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి తింటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుందిలే. కానీ కొంచెం మా పాపతోనే ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట, ఎటు క్యారీ చేయాలన్నా కానీ. అందుకోసం అనేసి ఎక్కువ బయటికి కూడా రావట్లేదు మేము. ఇంకా సమ్మర్ కదా, మా మిక్కీ ఏమో ఏడుస్తూ ఉంటాడు, అటు పోలేదు ఇటు పోలేదు అని. తీసుకెళ్తేనేమో నాకు అది కొనియాలి ఇది కొనియాలని ఏడిపిస్తూ ఉంటాడు. ఒక పక్క మేము మానేని మోయలేక మేము ఇబ్బంది పడితే వాడు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాడు. అందుకే అసలు ఎటు వెళ్ళకుండా మానేసామన్నమాట. ఇక తప్పదాన్ని ఇచ్చి చిన్నపిల్లల సర్కస్ అది ఎగ్జిబిషనేగా అనేసి వెళ్ళాము. ఇలా నైట్ 8 అయింది అనుకుంటా. మేము ఇంకా అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక వాటర్ బాటిల్ తీసుకొని పిల్లలు అయితే మనస్ఫూర్తిగా తినేశారు. చికెను అవి పీసులు పర్లేదు, బాగానే ఉంది టేస్టు. మండి బిర్యానీ అంటే బాగానే ఉంటుంది కదా, చాలామంది ఒకటే తింటుంటారనమాట. ఇందులో అన్ని డబ్బులు ఎట్లా పెడతారో ఏమో కానీ కదా. అసలు తిన్నాక అనిపిస్తుంది, తినే ముందు ఏం కాదు కానీ తిన్నాక ఇంత డబ్బులు అవసరమా దీనికి అనిపిస్తుంది. కాకపోతే బాగుంది. మండి అంటే అరేబియన్ స్టైల్ కదా, మంచిగానే ఉందన్నమాట. ఇంకా సిటీలో ఉన్నప్పుడు ఇలాంటి అందరూ తింటూనే ఉంటారు కదా, పల్లెటూర్లలో అంటే ఉండవులే. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ అలవాటు అయితేనే ఉంటాయి అన్నమాట. చాలా రోజుల తర్వాత తిన్నాం మేము, రెగ్యులర్గా ఏం కాదులేండి, ఎప్పుడో ఒకసారి ఒక 6 monthsకి ఒకసారి అట్లా తింటాం అంతే. 3-4 monthsకి ఒకసారి అంతే. బయట బిర్యానీలో కూడా అసలు ఎక్కువ తినమండి, ఎందుకంటే ఒక్కొక్కసారి జర్నీ చేసేటప్పుడు రిటర్న్
ఊరు నుండి వచ్చేటప్పుడు వచ్చి 9, 10 ఆ టైం అవుతుంది అనుకోండి, సర్లే ఇంటికి వెళ్ళి ఇప్పుడు అలసిపోయినాయి ఏం వండుకుంటాంలే అని ఒకసారి బిర్యానీ ఆర్డర్ చేస్తే అస్సలేం బాగాలేదు. అప్పటి నుంచి అసలు నాకు బయట అస్సలు చేయాలనిపించట్లేదు. మనం అన్ని డబ్బులు పెడతాం కానీ ఇంకా అది టేస్ట్ మంచిగా ఉండట్లేదు. అది చేస్తే ఎట్లా చేశారో ఏమో, ఏం కలిపారో ఏమో, అసలు ఇది ఎప్పటిదో ఏమో, ఈ చికెన్ మంచిగా ఉందో లేదో ఈ టెన్షన్ పట్టుకుంటుంది. ఎందుకంటే న్యూస్లో ఎక్కువ అలాంటివి చూపిస్తున్నారు, మంచిగా ఉండట్లేదు, కల్తీ ఉంటుందని. నాకైతే అదే మైండ్లో ఉండిపోయి బయట తినాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈరోజైతే తప్పలేదు. ఇంకా మండి బిర్యానీ అంటే కొంచెం ఏమో బాగానే ఉందిలే అనేసి తింటున్నాం. అందులో ఏం మనకు తెలియదులే కానీ ఈసారికైతే ఇక తప్పదు కాబట్టి తిన్నాం. అలా బయటకు వచ్చి తినేసి ఎంజాయ్ చేసి మంచిగా మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది, దూరం అయితే ఏం లేదు, ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట అంతే. ఇక మొత్తం అంతా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. అప్పటికే 8:30, 8 అయింది అనుకుంటా. హాయిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి